హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం సాహసుడు అనే కథ చెప్పుకుందాం. ఒకప్పుడు గొప్ప గొప్ప రాజులు పరిపాలించిన ఉజ్జయిని నగరాన్ని కొన్ని తరాల క్రితం నీతి పాటించని ఒక రాజు పాలించాడు. అతను అసమర్థుడు కూడా. అతని దుర్మార్గాన్ని సహించలేక ప్రజల్లో గట్టివాళ్లు నాయకత్వం వహించి రాజు మీద తిరుగుబాటు లేవదీశారు. ప్రజల ఆగ్రహానికి భయపడి దుష్టుడైన రాజు ఉజ్జయిని వదిలి పారిపోయాడు. ఉజ్జయిని సమీపంగా నర్మదా నది ప్రవహిస్తూ ఉండేది. నర్మదకు అవతలి ప్రాంతాన్ని రాజమార్తాండు పాలించేవాడు. రాజ్యభ్రష్టుడైన ఉజ్జయిని రాజు రాజమార్తాండు శరణుజొచ్చాడు. రాజమార్తాండు ఉజ్జయిని రాజు దుర్మార్గాన్ని తలచక అతనికి కలిగిన ఆపదను మాత్రమే చూసి జాలిపడి ఉజ్జయినిని తన సేనలతో జయించడానికి సిద్ధపడ్డాడు. ఈలోపుగా ఉజ్జయినిలో ప్రజారాజ్యం ఏర్పడింది. దేశంలోని పెద్దలు, పిల్లలు, యువకులు, యోధులు కొత్త ప్రభుత్వాన్ని గట్టిగా బలపరిచారు. అక్రమమైన శాసనాలు రద్దయ్యాయి. వృత్తి వాణిజ్యాలు సక్రమంగా అధికారుల ఒత్తిడి లేకుండా సాగాయి. ప్రజల్లో చోరభయము, ప్రాణభయము లేకుండా పోయింది. తమకు కొత్త జీవితం ప్రారంభమైనట్లు ప్రజలు సంతోషించారు. ఈ సమయంలో రాజమార్తాండు యుద్ధ ప్రయత్నాలను గురించి ఉజ్జయినికి వేగుల ద్వారా వార్త తెలిసింది. దేశ పరిపాలనకు ఎన్నుకోబడిన వృద్ధులు, వారికి తోడుగా ఉన్న మధ్య వయస్కులు ఈ వార్త విని కంగారు పడ్డారు. ఉజ్జయినికి సైనిక బలం చాలా తక్కువ. చూడగా రాజమార్తాండు మాత్రం యుద్ధంలో ఆరితేరినవాడు. సైనికులను ఆయత్తం చేయడానికైనా ఉజ్జయిని ప్రజలకు వ్యవధి లేకపోయింది. రచ్చపట్టులో బహిరంగ సభ జరిగింది. యువకులంతా సభకు హాజరయ్యారు. ఉజ్జయినిని రక్షించాలి అనే నినాదాలు మిన్నంటాయి. ఉజ్జయినిని ఎవరు రక్షిస్తారు, ఎలా రక్షిస్తారు? ఉపాయం చెప్పగలవారు ముందుకు రండి అని అడిగారు పెద్దలు. యువకుల్లో నుంచి విక్రముడు అనేవాడు ముందుకు తోసుకు వచ్చి 20 మంది యోధులను నాకివ్వండి చాలు, నేను ఉజ్జయినిని రక్షిస్తాను అన్నాడు. ఈ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు. 20,000 మంది ఆరితేరిన సైనికులను ఈ విక్రముడు 20 మంది యోధులతో ఎదిరిస్తాడా? ఎలా సాధ్యమవుతుంది? ఈ ప్రశ్నకు విక్రముడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. ఉజ్జయినికి రాజమార్తాండు సైన్యాలు రావడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అది నర్మదా నది పైన ఉన్న వంతెన. ఆ వంతెన పైన ఒకడి వెనుక ఒకడు మాత్రమే నడవగలడు. ఈ వంతెనను రాజమార్తాండు సైనికులైనా ఒక్కొక్కడే దాటాల్సి ఉంటుంది. వంతెన మీద స్తంభాల చాటున మన యోధులు నిలబడినట్లయితే ఒక పురుగు కూడా దాటి రాకుండా కడతేర్చవచ్చు. ఈ లోపుగా అవసరమైతే ఈ యోధులే వంతెనను కూడా పడగొట్టవచ్చు. కనుక రాజమార్తాండు సైనిక బలాలు చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు. ఈ మాటలకి అందరూ హర్షించారు. అప్పటికప్పుడే 20 మంది యువకులు విక్రముడి వెంట వెళ్ళడానికి ముందుకు వచ్చారు. వీరికి కత్తులు, గండ్రగొడ్డళ్ళు ఇచ్చి విక్రముడు సాధ్యమైనంత వేగంగా నర్మదా తీరాన్ని చేరుకున్నాడు. వంతెన స్తంభాల చాటున తాము నిలబడడానికి వారు ఏర్పాట్లు చేసుకున్నారు. వంతెన మీద నడిచే వారిని వీరు సులభంగా వధించగలరు. కానీ వారికి మాత్రం ఈ యోధులు చిక్కే అవకాశం లేదు. సూర్యోదయం అవుతూనే రాజమార్తాండు సైనికులు కొయ్య వంతెన దాటడం ప్రారంభించారు. వంతెన మీద అందరికన్నా ముందు నిలబడ్డాడు విక్రముడు. ముందు వంతెన ఎక్కి వచ్చే వారిని విక్రముడు తన కత్తికి బలివ్వసాగాడు. రాజమార్తాండు సైనికులు నివ్వెరపడి ఈ అదృశ్య మృత్యువును అర్థం చేసుకోలేకపోయారు. దాన్ని అన్వేషించడానికి ముందుకు వచ్చి వారు కూడా విక్రముడి కత్తికి బలి అయ్యారు. మిగిలిన వారు భయపడి వెనక్కి తగ్గారు. ఈ వార్త వినగానే రాజమార్తాండు నిర్ఘాంతపోయాడు. వంతెన మీద రహస్యంగా దాక్కుని తన సైనికులను పొట్టబెట్టుకుంటున్న యోధుల ఆట కట్టించడానికి అతను ఎన్నో ఉపాయాలు ఆలోచించాడు. నది ఈదడానికి, చిన్న చిన్న తెప్పల మీద నది దాటడానికి ఎంతో మంది ప్రయత్నించారు. కానీ సగం దారిలో ఉండగానే అవతల గట్టున ఉండే చెట్ల చాటు నుంచి, పొదల చాటు నుంచి బాణాలు వచ్చి వారిని నదికి బలి ఇచ్చాయి.
వంతెనను రక్షించే యోధుల పరిస్థితి కూడా అంత క్షేమంగా లేదు. ఎందుకంటే రాజమార్తాండుడి సైనికులు చనిపోయిన వారి శవాలను అడ్డుపెట్టుకోవడంతో యోధుల కత్తివేట్లు తప్పించుకొని వంతెన మీద కొంత దూరం ముందుకు పోగలిగారు. స్తంభాల చాటున ఉన్న యోధుల్లో 2 మట్టుకు దెబ్బతీయగలిగారు. రాజమార్తాండుడి సైనికులు ప్రాణాలను లక్ష్య పెట్టకుండా ముందుకు సాగినట్లయితే వంతెన వారి వశం కాక తప్పదని విక్రముడు గ్రహించాడు. రాజమార్తాండు తన సైనికుల ప్రాణాలను లక్ష్య పెట్టేలా కనిపించలేదు. గండ్రగొడ్డళ్లతో వెనక నుంచి వంతెనను పడగొట్టుకురమ్మని, వంతెన పడిపోయేటప్పుడు వెనక వారిని వెనక నుంచే వెళ్ళిపోమని విక్రముడు తన అనుచరులకు ఆజ్ఞ ఇచ్చాడు. విక్రముడు తప్ప మిగతా వారంతా వంతెనను ధ్వంసం చేస్తూ తీరా అది విరిగిపడే సమయానికి అవతలి ఒడ్డుకు చేరుకోసాగారు. కొద్దిసేపట్లోనే దాదాపు వంతెన అంతా విరిగిపడి నర్మదలో కొట్టుకుపోయింది. విక్రముడు తప్ప మిగిలిన వారంతా అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. రాజమార్తాండుడి భటులు విక్రముణ్ణి ప్రాణాలతో పట్టుకున్నారు. ఖైదీల శిబిరానికి పట్టుకుపోయారు. ఆ రాత్రి రాజమార్తాండు ముఖ్యులైన అతని అనుచరులు గుడారాల మధ్య చలిమంట చుట్టూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి భటులు విక్రముణ్ణి చేతులు కట్టేసి తీసుకొచ్చారు. ఈ మంటల కాంతిలో విక్రముడి అవతారం దేదీప్యమాన్యంగా కనిపించింది. నేను పిరికి పందను కాదు, పారిపోను. నా చేతులు కట్టాల్సిన అవసరం లేదు, వాటిని విడిపించండి అన్నాడు విక్రముడు. స్తంభం చాటున ఉండి సైనికులను సంహరించిన నువ్వు శూరుడివి, ధీరుడివి ఎలా అవుతావు అన్నాడు రాజమార్తాండు పళ్ళు కొరుకుతూ. అధర్మ యుద్ధానికి నియమాలే ఉంది అన్నాడు విక్రముడు. నాదా అధర్మ యుద్ధం అని ప్రశ్నించాడు రాజమార్తాండు. అవును, ముమ్మాటికి. మీరు మా మీద యుద్ధం ప్రకటించలేదు కదా అన్నాడు విక్రముడు. అరాచక దేశం మీద యుద్ధం ప్రకటించేదేమిటి అని వదిలిచ్చాడు రాజమార్తాండు. మా దేశానికి ప్రజలే రాజులు, మాది ప్రజారాజ్యం అని జవాబిచ్చాడు విక్రముడు. ప్రజారాజ్యం ఒక రాజ్యం కాదు, అది నిలబడదు అని జవాబిచ్చాడు రాజమార్తాండు. మేము మా రాజ్యాన్ని నిలబెట్టుకుంటాం, మా చేతులు విప్పించండి, నేను మీతో మాట్లాడాలి అన్నాడు విక్రముడు. రాజమార్తాండు అతని చేతులు విడిపించి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. నేను మీ దేశాన్ని క్షణంలో నాశనం చేస్తాను. నీలాంటి పిరికి పందలు నాకు లెక్క కాదు. మీకొక రాజు ఏర్పడేదాకా మీదొక రాజ్యమని నేను గుర్తించను అన్నాడు రాజమార్తాండు. మా దేశంలో నాలాంటి యువకులు నన్ను మించిన వారు చాలా మంది ఉన్నారు. వారు మా రాజ్యాన్ని తమ ప్రాణాలిచ్చి కాపాడుతారు. వారి సాహసం ఎలాంటిదో మీకు మచ్చు చూపిస్తాను అని విక్రముడు తన ఎడమ చేతిని గభీమని మంటల మీదకి చాచాడు. క్షణంలో అతని చేయి కాలసాగింది. అయినా విక్రమార్కుడు తన చేతిని వెనక్కి తీయలేదు. కాలుతున్న చేతిని చూస్తూ విక్రముడు ఇలా అన్నాడు. మేము సాహసులం. చిత్రహింసలు పెట్టినా మీరు మమ్మల్ని జయించలేరు. మేము మా ప్రజారాజ్యాన్ని కాపాడడానికి ఎంతటి త్యాగమైనా చేస్తాం అన్నాడు. విక్రముడి సాహసానికి నిశ్చలత్వానికి రాజమార్తాండు అచ్చరు పొందాడు. విక్రముణ్ణి విడిచేబెట్టి రాజమార్తాండు మర్నాడే గుడారాలెత్తి తన సేనలతో సహా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.